మహేందర్ గౌడ్ స్వరూప గారికి సర్పంచ్గా గెలిచినాం మేము. ఓటేసి గెలిపించిన ప్రజలకు అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి గ్రామ సర్పంచ్ అని అంటే జిల్లాకి కలెక్టర్కి ఎంత అధికారం ఉంటుందో ఊరు గ్రామంలో సర్పంచ్ గారికి కూడా అంతే అధికారం ఉంటుంది. ప్రతి ఓటు వేసిన ప్రజకు కానీ ఓటు వేయని ప్రజలకు కానీ అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. జిల్లాకు కలెక్టర్ ఎంత అధికారం ఉంటుందో ఈ సర్పంచ్ గారికి కూడా అంతే అధికారం ఉంటుందని. షాబాద్ మండలం నాగరూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండా స్వరూప మహేందర్ గౌడ్ గారిని పెద్ద మెజార్టీతో గ్రామ ప్రజలందరూ ఐక్యమై ఒక మనిషి మనకు కావాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో గ్రామ అభివృద్ధికి ఎంతో సహకరిస్తాడు మహేందర్ గౌడ్ స్వరూప గారని పెద్ద ఎత్తున అందరి ఐక్యంతో భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేసే వ్యక్తిత్వం కావాలి కాబట్టి బండా స్వరూప మహేందర్ గౌడ్ గారిని నాగర్గూడ సర్పంచ్గా పెద్ద మెజార్టీతో గెలిపించాలని అందరూ కట్టుకుని గెలిపించారు. వారందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదే ప్రభుత్వం ఉన్నందుకు మన గ్రామాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని నేను కూడా మదన్న ఉన్నాడు, మనకు మధుసూదన్ రెడ్డి అన్న గారు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యే యాదన్న గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి ముఖ్యమంత్రి అని పేరున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించారు. వారందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా గ్రామంలో మురుగునీటి కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పెన్షన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా కూడా చాలా ఉన్నాయి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, డ్వాక్రా మహిళా బిల్డింగ్లు కావాలి, అంగన్వాడీ సెంటర్లు కావాలి, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వైద్య విద్య ఆరోగ్యం అన్నీ కూడా ఇబ్బందులు ఉన్నందుకు నేను వాళ్ళ మాట తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా సహకరించి అభివృద్ధి పదంలో నాగరూడ గ్రామాన్ని ముందుకు నడిపిస్తానని చెప్పి కూడా అందరికీ నమ్మకంతో చెప్పినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా పని చేసి చూపించి మరొకసారి కూడా ప్రజల ధన్యవాదాలు కోరవలసిన అవసరం ఉన్నదని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. నా పేరు శ్రీవాణి. మేము అందరం మహేందర్ అన్న గెలవాలని పట్టుతో గెలిపించినాము, మాకు మంచి చేస్తాడని. గ్రామ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఖచ్చితంగా తేవాలనుకున్నాము. అందరము అక్క చెల్లెలకి అందరికి నమస్కారం చెప్పి పొరిగింటికి అందరికి పక్కలకు అందరికి చెప్పి మనము మహేందర్ మామను గెలిపియాలి అనుకొని ఒకరికొకరం అనుకొని తెచ్చుకున్నాము. అందరికీ అన్ని పనులు చేస్తాడు. తలుపు ఏ రాత్రి పోయి కొట్టినా కానీ ఎప్పుడు అవసరం ఉన్నా కానీ వస్తాడు. మనము అసొంటి మంచిని పోడగొట్టుకోవద్దు అని పిల్లలకి, అన్నకు, తమ్మునికి అందరికి చెప్పుకొని అందరినీ తయారు చేసి అందరికీ మనము గెలిపించుకోవాలి. ఏ రాత్రి పోయినా వచ్చినా మనకు నిలబడతాడు. మనం ఇప్పుడు మనము నా మాట వినకపోతే మీరు మళ్ళా బురదల పడ్డట్టే అల్లు నోట్ల తలకాయ పెట్టినట్టు అవుతుంది. మీ ఇష్టము, నేను చెప్పినట్టు వింటే మంచిగా ఉంటుందని అందరికి దయచేసి అక్కకు, చెల్లెలకి, తమ్మునికి, అన్నకు అందరికి దయచేసి పబ్బతు పట్టిన రావాలి, ఎట్టు పరిస్థితులు గెలవాలి, మాకు మహేందర్ అన్న వస్తేనే బాగా అని ధన్యవాదాలు. గ్రామం షాబాద్ మండల్. నా పేరు కవిత. మేము ఇక్కడ వచ్చి 10 years అవుతుంది. 10 years నుంచి మహేందర్ అన్న, స్వరూపక్క వారు ఎట్లాంటి వాళ్ళు అనేది మాకు క్లారిటీ వచ్చేసింది. మంచి కోసం పోరాటే వాళ్ళని చెప్పేసి వాళ్ళని గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ధన్యవాదాలు.